నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఒక నెల అయింది, 100 అడుగులు పడ్డాయి. పారదర్శక పాలనకి 100 అడుగులు అని చెప్పి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు ఆ విషయం మీద? ఒక నెల రోజుల పాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి అడుగులు వడివడిగా పడుతున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద చంద్రకాంతి ఆవరించిందండి. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా దుర్గంధపూరితమైన వైతరిణి నదిలో ఉన్నట్టు ఉండేది ఆంధ్రప్రదేశ్. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక విధ్వంసకారుడు విలయ నృత్యం చేసాడండి. విలయ తాండవం అంటారా? విలయ నృత్యం, తాండవం అని చెప్పేసి మంచి బలమైన పదం వాడేయద్దు. ఓకే. ఇప్పుడు అతను అసలు ఎందుకు చేసాడో అర్థం అట్లా. ఇది ఒకే స్టడీగా తీసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా పరిపాలకుడు ప్రజల్లో తనను అంత ప్రేమించి ఆరాధించి ఒక రకంగా ఆదరించి అభిమానించి నెత్తిని పెట్టుకుంటే 151 సీట్లు ఇచ్చారు అతనికి. తక్కువే ఇవ్వలేదండి. 51% ఓట్లు ఇచ్చారు. అంటే సమాజంలో సగం మంది పైగా అతన్ని కోరుకున్నారు. ఆల్మోస్ట్ ఆదరించినట్టే. ఆల్మోస్ట్ ఆదరించినట్టు నెత్తిని పెట్టేసుకున్నారు. అంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల లెక్కలో చూస్తే అతను బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేసింది. కావాలి రావాలి అని ఎగురు గొంతులేశారు. మరి అతను ఏం చేయాలండి? అప్పటి వరకు అతను ఎంత దుర్మార్గుడైనా, అరాచకవాదైనా, దొంగ అయినా, బందిపోటు దొంగ అయినా, దండుపాళ్యం బ్యాచ్కి నాయకుడైనా మనసు మార్చుకుని, రే వీళ్ళు ఇంత నన్ను ప్రేమించారు కదా, మనం వీళ్ళకి ఆఫ్టర్ ఆల్ తిరిగి ప్రేమిస్తే సరిపోద్ది అనుకోవాలి. ఏదో సినిమాలో కూడా అంటాడు ప్రభాస్ గారు, మిర్చి సినిమాలో అలాగా. మిర్చిలోనే వాళ్ళు మనం ప్రేమించారు, తిరిగి మనం ప్రేమిద్దాం అంటాడు కదా. అలాగా కనీసం ఆ పని ఆ పెట్టుబడి ఏమన్నా ఉందా దానికి? ప్రజలను ప్రేమించడానికి పెట్టుబడి వాళ్ళు భాగస్వామ్యం పెట్టకలేదు కదా. కాబట్టి ఆయన అనేది ఏంటంటే, నేను అట్లా ప్రేమించాను కాబట్టే వాళ్ళందరికీ అన్ని పథకాలు అందరికీ ఇవ్వగలిగా నేను అని అంటున్నాడు ఆయన. అలాగే ఎవడన్నా ప్రేమిస్తున్నాడు కదా. అది ఆ పథకాలు ఇవ్వటం ప్రేమ అనేటువంటి అందరూ ప్రేమిస్తారు కదా. ప్రేమించి తీరాలా. ఎవరి కోసం ప్రేమిస్తారు? అది అలా హక్కు అండి. అది ఇతను రావటం విధ్వంసం, కూల్చివేతలు, అభివృద్ధి లేకుండా చేయటం, సంక్షేమం ఇస్తున్నారంటే సంక్షేమం పేరుతో దోపిడీ. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో పాపం చేసుకున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మీద తెలుగు వాళ్ళు ఏదో పాపం చేసుకుంటే ఇటువంటి వాళ్ళు బారిన పడతారు. అంతకుముందు వాళ్ళ నాన్న ఆంధ్రప్రదేశ్కి మనం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఆయన చచ్చిపోడు కాబట్టి మంచివాడు అయిపోడు. కానీ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కంటే అతనేం తక్కువేం కాదు. ఇతను మరీ మాంసం తింటా ఎముకలు మెళ్ళ కట్టేసుకున్నాడు. కానీ అతను మాంసం తినేసి మూతుడుసుకుని బయటకు వచ్చి రకం అన్నమాట. వీళ్ళంతా నరమాంస భక్షకులు అండి. వీళ్ళు మేనేటర్స్. అంటే పులులు నరమాంసం తింటాయి, వీళ్ళు ప్రజల తాలూకు సంపదని, వాళ్ళ అభివృద్ధిని తినేస్తారు. ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేస్తారు. 2009 నుంచి వాళ్ళు 2004 నుంచి 9 వరకు అదే జరిగిందా? మన దరిద్రం పట్టుకుంది. 2004లో మొట్టమొదటిసారిగా దరిద్రం పట్టుకుంది మన ఉమ్మడి రాష్ట్రానికి. దాని ఫలితమే ఇది. అది డైరెక్ట్గా తుఫాను తీరాన్ని అక్కడ దాకింది. ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఆ సునామీ అక్కడ పడిపోయింది వచ్చి. అది విలయ విధ్వంసం అయిపోయింది. అదంతా విలయం సృష్టించేసాడు. శిథిలాలు శకలాలు మిగిలిన ఇప్పుడు ఈ కూటమి గెలిచేటప్పటికి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. నేను మీకు చాలాసార్లు పదే చెప్పాను. ఎన్నికల ముందు కూడా మనం ఒక మాట్లాడుకున్నాం. ఎన్నికల ముందు ఎన్నికలైన జస్ట్ రిజల్ట్స్ దండుపాళ్యం బ్యాచ్ అని పెట్టి నేను కూడా మనం ఇది పెట్టాను. మీ ఇంటర్వ్యూలో చెప్పాను. అవును, మీరు పల్లా అని చెప్తే కాదండి, ఖండించి వీడికి అడ్రస్ లేకుండా పోతాడండి, ఆ ముఖం చూస్తే ఓటు ఎవడేస్తాడని నేను చెప్పాను. అవును, అదే జరిగింది. ఎందుకంటే ఆ ముఖం చూస్తే ఓటు ఎందుకు వేస్తారండి? అంతకుముందు అంటే వాళ్ళ అమ్మ కూడా తీసుకొచ్చి చేయట్టుకుని మా వాడు వాళ్ళ ఆమె చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మా వాడిని కూడా చంపేస్తా అన్నారు. ఓసారి శారసేమండి అంటే ఏమో అనుకుని ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటారు కొంతమంది. అంటే అన్నీ స్థిమితంగా ఉన్నవాడు. అలాగే వాళ్ళు సర్లే మంది ఏం పోతులే అన్నట్టుగా ఇచ్చారు.
దాంతో తోలు తీరిపోయిందో అర్థమైంది వాళ్ళకి. వాళ్ళ ఉనికికి భంగం వచ్చేసింది, వాళ్ళ భవిష్యత్తుకి భంగం వచ్చేసింది. ఎస్. వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకునే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా వాళ్ళు తినే పరిస్థితి లేదు. వచ్చినప్పుడు వద్దురా బాబు భయం వచ్చింది ఇతని మీద, ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు. వీళ్ళు వద్దురా బాబు ఇంక అనుకున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ ఒక పనివాడికి ఒక పనికి మాలినాడికి, పెత్తందారికి పెత్తందారి మధ్య కాదు అది, ఒక పనివాడికి పనికి మాలినాడికి, ఒక నిర్మించేవాడికి కూల్చేవాడికి, జగన్కి చంద్రబాబుకి జగన్కి ఇలా జరిగింది ఎలక్షన్. వాళ్ళు చంద్రబాబుని ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వాళ్ళందరూ సహకరించారు పూర్తి స్థాయిలో. అంటే బేషరతుగా మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా గొప్ప హృదయం ఉండాలి ఇది. కాబట్టి జనమందరూ కూడా సరే మీరందరూ ఇలా సమాయత్తమయ్యారు కాబట్టి ఓట్లు చీలనివ్వకుండా మీరు ఈ రాక్షసుడిని, దుర్మార్గాన్ని, అరాచకాన్ని పారదోలడానికి మీరు అందరూ సిద్ధమయ్యారు కాబట్టి మేము సిద్ధమే అని ప్రజలు ఏం చేశారంటే చీపిరి చాటా పుచ్చుకుని శోభరంగా ఊడ్చాతలు పడేశారు అంతే. ఇక మరి వీళ్ళ ముందు ఉన్న కర్తవ్యం ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? కొన్ని హామీలు ఇచ్చారు. వీళ్ళ హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అంటే అందులో హామీల్లో ఒకటి సంక్షేమానికి సంబంధించి, అంటే పథకాలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, రైతులకు కానీ అనేక హామీలు ఇచ్చారు మహిళలకి. అలాగే వీళ్ళ హామీ ఇవ్వకపోయినా రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ గారు చెప్పాడు, అది కొంతమంది ఆశిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా మీకేం భయం లేదు, వీళ్ళ సంగతి వచ్చిన తర్వాత ఎవడైతే దుర్మార్గం అరాచకం చేశారో శిక్షిద్దాం, శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా చేస్తామని చెప్పారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే, ఆయన చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన నుంచి ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఈయన, మన భవిష్యత్తుకి ఆయన భరోసాగా ఉంటాడు, మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తాడు, ఉపాధి కల్పిస్తాడు, సంపద సృష్టిస్తాడు, ఇటువంటి ఆయన చెప్పగలదు. వాళ్ళు అనుకుంటారు పబ్లిక్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఆయన చేసి తీరాలి. రైట్. ఆయన చెప్పకుండానే చేయాలి. ఇది వాళ్ళ మీద చాలా పెద్ద టాస్క్ ఇది. అవును, మల్టిపుల్ టాస్క్స్ అంటారు ఇవి. ఎందుకంటే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అభివృద్ధి చేసుకుంటూ పోతాడు, కంపెనీలు తీసుకొస్తాడు, పెట్టుబడులు తీసుకొస్తాడు, ఉపాధి ఏ మార్గంలో మనం అభివృద్ధి చేయొచ్చు చూసుకుంటాడు. ఇప్పుడు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అతను డిస్ట్రక్షన్తో పాటు వ్యవస్థలన్నింటినీ రేప్ చేశాడు, అత్యాచారం చేసేసాడు. సిస్టమ్ మొత్తం రేప్ చేసేసాడు. ఇక మీరు ఎవరి దగ్గరికి వెళ్ళా కానీ ఇది చెడిపోయి ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అన్ని డిపార్ట్మెంట్లోనూ దుర్వాసన వచ్చేస్తుంది. పౌర సరఫరాల శాఖకి సంబంధించి సమీక్షలు జరిపారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. సో ఆ తర్వాత కొన్ని విభాగాలకు సంబంధించి గంటల కొద్దీ సమీక్షలు జరిపితే దాంట్లో వచ్చిన ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన అవినీతి బయటకు కనిపించింది. మరి పారదర్శక ప్రభుత్వం అని చెప్పి అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా ఇచ్చామని చెప్పి డైరెక్ట్గా చెప్పుకున్నారు కదా. మరి ఈ అవినీతి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అసలు ఇది మొత్తం అవినీతేనండి. దానికి షుగర్ కోటింగ్ అనమాట. చేదు బిళ్ళలకే షుగర్ కోటింగ్ వేసారు వాళ్ళు, ఈ సంక్షేమం అనేటువంటిది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇదంతా ముసుగు, సంక్షేమ ముసుగులో డేలైట్ రాబరీ చేస్తున్నారు వీళ్ళు అని చెప్తాం. అది నిజం. ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్, ఒక్క పౌర సరఫరాల అంటే నేను ఉజ్జాయింపుగా చెప్పాను, ఎవ్రీ డిపార్ట్మెంట్. మొన్న పోలవరంకి వెళ్ళారు, పోలవరం విషయం మాట్లాడితేనేమో మళ్ళీ ఆ తర్వాత వెంటనే ఆయన అంబటి రాంబాబు వచ్చి నేను కరెక్ట్గా మేము చేసాము, ఇదిగో మేము చేసిన దానికి వక్ర భాషను చెప్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మీకు అసలు అక్కడ వాళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడడానికి, విష ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనుకడుగేరండి. బరి తెగించి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అమరావతిలో మొత్తం అన్ని కట్టడాలు కట్టేసేస్తే ముళ్ళ పొదల్లో కట్టడాలు ఉన్నాయి 5 ఏళ్ల వరకు అని చెప్పి మాట్లాడితే అసలు ఉపయోగం వచ్చేవి కాదు, అందుకని దాని గురించి పట్టించుకోలేదు. రోడ్లు కూడా ఆ రోడ్లు కూడా అట్టాగే ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకోవడానికి తవ్వుకుపోయారు మొత్తం అంతా కూడా. అమరావతి గురించి అతను ఏమనుకున్నాడంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని బానిసల స్వర్గంగా మారుద్దాం అనుకున్నాడు. బానిసలు స్వర్గం ఏంటి అంటారు? అంటే బానిసలకి వాళ్ళకి స్వర్గం చూపిస్తారు. బానిసలు స్వర్గమే కదా. ఇప్పటికీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నా కూడా బానిస ఆడు స్వర్గంలో ఉన్నట్టు కదా. ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు మాట్లాడతారు,
కొంతమంది ఆ మీడియా వాళ్ళు కూడా మాట్లాడారు. మళ్ళీ అతను రావాలి, అతను వచ్చేస్తాడో. కొంచెం సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు కూడా మాట్లాడారు కదా. అవును. సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఇతను రావాలి, ఇతను మహానేత, మా గొప్పవాడు, వాళ్ళ నాన్నకన్నా గొప్పవాడు, ముఖం చూస్తే డోకు వచ్చేసి ఇలా ఉంటాడు, దానికి మళ్ళీ అతను గొప్పవాడు అని చెప్తారు. అంటే ఫిజికల్గా బాడీ షేమింగ్ అని కాదండి, వికృతం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మీ మనసులో ఉన్న వికృత స్వభావం, మీ మనసులో వికృత స్వభావం ఉందనుకోండి, మీ ముఖం కూడా వికృతంగా కనపడుతుంది. నేను అది చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు, అన్ని వ్యవస్థలనే పాడు చేశాడు. కొంచెం నిజాయితీగా పనిచేస్తారో, వాళ్ళు చెప్పిన మాట వినరో అనుకున్న వాళ్ళందరినీ పక్కన పడేశాడు అధికారులు. దాంతో కొంతమంది అటు ఇటుగా ఉంటారు. సరే అమ్మాయి సావనే మనం ఏం చేస్తాం అనుకుని కొంతమంది సాహసం చేయలేని వాళ్ళు ఉంటారు కదా, బతుకు జీవుడా అనుకుంటా అని చెప్పించేసి తప్పుడు పనులు చేసి వాళ్ళు ఇప్పుడు ఇవాళ మచ్చలేయించుకున్నారు. వాళ్ళు ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదండి. కొంతమంది మా అంతరాత్మ ఒప్పుకోదు, ఆత్మసాక్షి ఒప్పుకోక వాళ్ళు చేయలేదు, అతను చెప్పిన తప్పుడు పనులు చేయలేదు, వాళ్ళు చేయరని తెలిసి కూడా పక్కన పడేసాడు. కొంతమంది చేత బలవంతంగా చేయించాడు, కొంతమంది ఇంటెన్షనల్గా చేశారు. జవహర్ రెడ్డి కానీ, లేకపోతే విజయారావు ఎస్పీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు. కొండ మీద కూడా ఉన్నారు కొంతమంది, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే అసలు ఆ కొల్లి రఘురామరెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వెళ్ళినోళ్ళు, ఇలా రూల్ ఆఫ్ ప్రాపర్టీ, నిశాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా వాడు. అసలు వీళ్ళు ఏంటి వీళ్ళు ఆఫీసర్లా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలేరులా అనిపించింది. బాగా చదువుకుని, ఎంతో కఠోర శ్రమ, శిక్షణ పొంది బాగా చదువుకుని లక్షల్లో ఉంటుంది కాంపిటీషన్, దానికి 100ల్లో సెలెక్ట్ అవుతారు. వాళ్ళు ఇలాగ దిగజారిపోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందో అర్థం అవ్వలేదు నాకు. అయితే నాకు అర్థమైందంటే ఇటీవల కాలంలో వీళ్ళు సంపాదనకు అలవాటు పడ్డారండి ఐపీఎస్లు అధికారులు. ఇదివరకు అలా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉండేవారు. శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్, పిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చూసాం మనం. మోహన్ కంద ఇలాంటి వాళ్ళు అందరూ, చాలా పెద్ద కాకి మాధవరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ చూసాం మనం. ఇప్పటికీ కాకి మాధవరావు గారు అట్లాగే ఉన్నాడు. మరి అన్నాళ్ల పాటు ఐఏఎస్గా ఆయన కొనసాగినా కూడా ఇదేమవుతుంటే రాను ఏమైందంటే, నేను అందులో చెప్తున్నాను, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి దరిద్రం పట్టుకుందని చెప్పడం కానీ రాజశేఖరుడు వచ్చిన నుంచి ఈ స్మెల్. మరి రాజశేఖరుడు వచ్చిన తర్వాత అసలు జైల్లో పోయారు, అంతకుముందు ఎప్పుడు వెళ్ళారా? లేదు. చెప్పండి మీరు. ఎందుకంటే రాజశేఖరుడు అభిమానులు బాధపడిపోతారు. అభిమానం ఉండొచ్చు, అంటే వీరప్పన్ కూడా అభిమానులు ఉన్నారు, నేను కాదంటలేదు. ఏంటండి, చార్లెస్ శోభరాజ్కి, వీరప్పన్కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అభిమానులు ఉన్నారు. ఉంటారు, ఎందుకుంటారు, విలన్స్ కూడా అభిమానులు ఉంటారు. అయితే ఈయన రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఐఏఎస్లు జైల్లో పోయారు, ఈయన హయాంలో ఐపీఎస్లు పోతారు ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో ఐఏఎస్లో వాళ్ళ జీతంతో బతకాలంటే కష్టం ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడు జీవన వ్యయం పెరిగిందండి, అవును, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఒక స్థాయి హోదా ఉన్న తర్వాత మీరు నిజాయితీగా ఉంటారు, మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మీ భార్య పక్కన వాళ్ళు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మీ భార్య మీరు ఒక కార్పొరేటర్ ఇంటి పక్కన ఉన్నారనుకోండి, ఒక పెద్ద ఏనుగులాంటి కారు మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లలు అది, వాళ్ళ ఖర్చు అది చూస్తే మీకు ఏంట్రా ఇది అనిపిస్తుంది. మీకేమో ప్రభుత్వంలో హోదా ఉంటుంది, పేరులోనే వరాలు కానీ జేబులో మొరమరాలు కూడా లేనట్టు ఉంటుంది పరిస్థితి. ఉన్నప్పుడు అడిగి ఏమనిపిస్తుంది, ఒక్కసారి గీత దాటితే డిఫరెంట్గా పని జరిగేది. అలాగే ఈ 20 ఏళ్లలో ఆ రకమైన సంపాదనకు అలవాటు పడిపోయారు. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ 90% ఎవడ తలుపు తట్టినా మీకు తలుపు తీసిన వెంటనే డబ్బులు రాలిపోతూ ఉంటాయి కింద. అంటే ఇంటి నిండా వాళ్ళు తిరగడానికి కూడా ఖాళీ లేకుండా డబ్బులు పేర్చేసుకుని ఉంటారు. అందరూ అట్లా కాదనుకోండి, కొంతమంది 90% అన్నది. 10% క్వశ్చన్ ఇచ్చేసారు. అందరూ నిజాయితీ పనులు, నీతివంతులు అందరూ ఉంటారు డెఫినెట్గా. చచ్చినా పైసా ముట్టుకోరు వాళ్ళు వెనకబడి ఉంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ చూసుకోండి, ఆ సునీల్ కుమార్ గారికి అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? లేదు. వెనకాల ఏదో ఉండబట్టే కదా.
ఎవరో ప్రోత్సహించబట్టి ఎవరో చెయ్యాలని చెప్పి చెప్పడం బట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ఊడుకుని చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చిందని పెద్ద ఆఫీసర్ కదా. ఎస్ పైగా ఆయన చాలా నిజాయితీపరుడు అండి ఆయన. మీరు నేను పొగిడితే మళ్ళీ నన్ను తిడతారు కామెంట్లు ఆయన పొగిడితే. నిజం అంటే ఆయన్ని ఇతను మంచివాడని చెప్పడానికి కూడా ఒప్పుకుంటున్నారు చాలామంది. కానీ నిజానికి ఆయన దళిత సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నాడు ఆయన. ఓకే, అది మంచిది కదా. ఎస్ ఇప్పుడు అక్కడ చుండూరు మారణ హోమం మీద ఆయన ఒక పుస్తకం రాశాడు. థూ అని ఒక పుస్తకం రాశాడు, చదవండి. నేను ఎందుకంటే నేను కమ్యూనిస్టు భావజాలం ఉండటం వల్ల నేను కొంచెం ఆసక్తిగా నేను చదివాను ఆ పుస్తకం. చదివారు, ఓకే. అటువంటి వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది. అంటే రాజకీయంగా ఎలాగన్నా సాగునే ఉండే. అయితే ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు నేను అనుకున్నాను. ఒకప్పుడు ఉమేష్ చంద్ర గారు అభినందన సభలో ఆయన మాట్లాడుతుంటే, ఉమేష్ చంద్ర చనిపోయాడు ఉమేష్ చంద్ర ఆయన అభినందన సభలో సునీల్ కుమార్ గారు మాట్లాడుతుంటే యువ ఐపీఎస్ ఇతను ఎంత గొప్ప పేరు వస్తే పైకి వస్తాడు అనుకున్నాను నేను. పైకి వచ్చాడు కానీ మనస్తత్వం జరిగిన ఇంకా దిగజారిపోయింది మొత్తం. లేకపోతే ఒక ఎంపీని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అలాగే హింసించడం కనీసం ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ వాళ్ళ కేసులు ఎదుర్కొంటాడు. అవును, జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా కేసులో ఉంటాడు. మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ గారి విషయంలో మీరు ఏం చేస్తారని అంటే, నేను చేసేది ఏం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు. ఆయన కూడా అంటాం, నేనేం చేయాలి, నేను అవసరం లేదు, చట్టం తన పని తాను చేసిపోతుంది అంతే, ప్రభుత్వం వచ్చింది చూసుకోవచ్చు. చట్టం తన పని తాను చేసిపోవటం అనేటువంటి చట్టాన్ని అమలు చేసేవాడు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన భారతదేశంలో ఉన్నంత కఠినమైన చట్టాలు ఈ ప్రపంచంలో అక్కడ లేవండి. అవును, తను అమలు చేసే వాళ్ళు ప్రాబ్లం. మొన్న కూడా కొత్త చట్టాలు వచ్చినాయి, ఇంకా కఠినంగా ఉన్నాయి. మాట్లాడాలంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో చాలా విషయాల మీద కొంచెం కఠినంగానే ఉన్నాయి అవి. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఎందుకంటే అంత దారుణంగా ఒక సహచర సభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని అలా జరిగినందుకు చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ చెవులు కళ్ళు మూసేసుకున్నాయి. అంటే ఈ వ్యవస్థలో ఒక అరాచకవాది చేతిలో గుప్పిట్లో ఇమిడిపోయినాయి కదా దాని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థలకే సంకెళ్ళు తెగినాయి. స్వేచ్ఛా విహంగాలు ఎగురుతాయి. ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతేగా, అర్థమైందండి. అవును. ఇప్పుడు అది అవసరమా? సునీల్ కుమార్ గారు ప్రాసిక్యూషన్ గురవ్వటం అని చేసిన మిస్టేక్ కదా. ఎవరి కోసం చేసాడు? ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్. రఘురామకృష్ణరాజు గారిని అలా వ్యక్తిగత ద్వేషం కానీ కక్ష కానీ ఏం ఆయన ఆస్తులు గొడవలు ఏం లేవు కదా. గొడవలు ఏం లేవు కదా. అంత చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? తప్పు ఇది, మనం ఇలా చేయకూడదు, మీరు ఏమంటే కేసు పెట్టండి అలా చెప్పాలి. అంతేకాని తీసుకెళ్ళి కొట్టడం ఏంటి? ఒక ఎంపీని పట్టుకుని నువ్వు మామూలుగా రోడ్డు మీద ఏరుశనక్కాయలు అమ్ముకునే వ్యాపారిని కూడా నువ్వు కొట్టకూడదు. అవును. అటువంటిది ఒక ఎంపీ ఒక 6-7 లక్షల మందికి ప్రతినిధి అండి ఆయన. పార్లమెంట్ సభ్యుడు. భారత పార్లమెంటు చట్టాలు ఈ దేశానికి చట్టాలు చేసి చోట సభ్యుడు అతను భాగస్వామి. అటువంటి ఆయన తీసుకెళ్ళి కొట్టేశారు, చంపేతానికి చూశారంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఈయన కూడా డెఫినెట్గా శిక్ష పడద్దు, తప్పించుకోలేడు. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ ఫుల్ కోటింగ్ ఇస్తున్నప్పుడు లేకపోతే విచారణ చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎలా కూర్చున్నాడు అక్కడ గవాక్షం లాగా, అక్కడ తేడా దాన్ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు విచారణకి, రఘురామకృష్ణరాజు గారు కూర్చుని అన్నాడు ఆవిడ ఏం చేస్తాడు? ఏంటండి ఇది ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు అతను చేయి జారిపోయిందండి. కరెక్ట్. ఇప్పుడు సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు మనిషి. బొమ్మ తేడా వచ్చి టైం మారిపోయిన తర్వాత కాల సర్పం అన్నాను. అందుకునే కాలాన్ని సర్పంతో పోల్చేది. కాల సర్పం కోటేసింది అనుకో, దానికి విరుగుడు ఉండదు. మీ ప్రపంచంలో ఏ సర్పం, ఏ పాముక విషానికైనా విరుగుడు ఉందేమో. అమెజాన్ అడవుల్లో ఉన్న కింగ్ కోబ్రా తాలూకు విషానికే విరుగుడు ఉండదు. క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విషం మనలోకి ప్రవేశించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన ప్రాణం పోద్దని చెప్తారు. అవును. దానికి కూడా ఉండొచ్చు విరుగుడు. కానీ కాలసర్పం కోటేస్తే దానికి విరుగుడు లేదండి. ఆ కాలసర్పం కోటకు గురయ్యాడు, అది స్వయంకృతం. ఆ పాము అక్కడ ఉంది. కాలసర్పం కాలం ఎప్పుడు నీ చేతిలో లేదు, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అయినా సరే నిన్ను ప్రేమించిన మనుషులను ఇంత వేధించకూడదు. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది,
ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తారు. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు. చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టించేసావు, రోడ్లు తవ్విచ్చేసావు. నిన్న పోలవరం గోదావరి గర్భాన్ని తవ్వేసావు నువ్వు ఇసుక వల్ల. నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు బాబు గారు అదే మాట్లాడుతున్నారు. ఋషికొండను తవ్వి తొలిచేసావు. అవన్నీ కూడా వాటికి జీవం ఉంటే ఎంత విలవిల్లాడిపోతాయండి అవును కదా. నిన్న పోలవరం పర్యటనలో అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఆయన అదే అన్నారు, నేను వస్తానంటే ఒక కార్పెట్ వేసావు అంతే అంతే అంతే, నేనేం అది కూడా వేయద్దని అన్నారు ఆయన. నేనేం పరదాలు కట్టించుకోవాలా, చెట్లు కొట్టించేలా ఈ ప్రాంతంలో ఎక్కడ అసలు అది అంటే అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ బతకాలనుకుంటే, వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు. ఎస్, ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగంలో అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసేశారు బయటికి. కానీ ఆ వ్యాధి లక్షణాలు కరోనాకు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని ఉంటుంది కదా, అలాగా ఇతనికి ఈ రోగ లక్షణాలు ఆ వైరస్ ఇంకా మూల ఉంటుంది. ఆ క్రిములు చనిపోవు, ఆ క్రిములు పోవు. ఆ క్రిములు ఏ రూపంలో ఉంటాయి అనుకుంటున్నారు? ప్రొఫెసర్ల రూపంలో ఉంటాయి, అమరావతిని భ్రమరావతి అన్నవాటి రూపంలో ఉంటాయి, విశ్రాంతి అధికారుల రూపంలో ఉంటాయి, మాజీ జడ్జిల రూపంలో ఉంటాయి, సోషల్ మీడియా పైశాచిక పిశాచాల రూపంలో ఉంటాయి. మొన్న ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాం, రేవంత్ రెడ్డి గారిని జమాటో బాయ్ ఇలాంటి మాట్లాడుతున్నాడు. అలాంటి అవన్నీ వికృత రూపాలు, వైరస్. ఈ వైరస్ని ఏం చేయాలి? ఆ వైరస్ లక్షణాలు ఉన్నవాడిని కానీ ఆ వైరస్ని కానీ అవాయిడ్ చేసి క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలి. ఇదిగో వీడు ఇది వైరస్. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసేవాడు? వీడు కరోనా వచ్చింది ఇంటి ముందు బోర్డు పెట్టేసి దానికి క్వారంటైన్ చేసి లాక్డౌన్ చేసేవారు కదా, చేశారు. అలా చేసేయాలి. టపాల్మని స్టాంప్ వేసేయాలి ముఖం మీద, ఇదిగో వీడు జగన్ ప్రేమికుడు. ఓరు బాబు జగన్ ప్రేమికుడు, ఆ కుక్క పిచ్చెక్కిందని కానీ దూరం పోతాం కదా, అలా చేసేయాలా. అది ప్రమాదం కదండి. లేకపోతే నేను నవ్వుతాం కాదు, చాలా సీరియస్ మీరు అన్నది. ఇప్పుడు మీరు పోల్చిన విధానం కరెక్ట్. ఎలాంటి మనస్తత్వం కాకపోతే పాడికుండా పగలగొట్టిన వాడిని మీరు ఎలా క్షమిస్తారు? ఇప్పుడు ఇంకా 39% మంది అలాంటి భావజాలంతో ఉన్నారంటే వాళ్ళందరూ చికిత్స అవసరం. వాడు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ఎంతురా మన కూడా మనం తింటున్నాం, పక్కోడు పాడైపోవాలని కోరుకుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్కూటర్ మీద దెబ్బేలు పడిపోవడం కావడన్నా పరిగెత్తుకెళ్ళి లేపుతాం లేపమా? మరి అటువంటిప్పుడు అమరావతి కట్టారండి, లేకపోతే కమరావతిని భ్రమరావతిని ఏడుపులు ఎందుకు కదా వాళ్ళకి? అవును కదా. ఒక రాజధాని అనేది కావాలి కదా ప్లేస్లో. ఇప్పుడు నువ్వు సూట్ వేసేసుకున్నారు, తలకాయ లేకపోతే ఇప్పుడు సూట్ వేసుకుని బ్రహ్మాండంగా ఉన్న రాఫ్ ఫోటో కట్ట వేసుకుని మీ తలకాయ లేదనుకోండి, మేము ఎవరిని చూడాలి? అవును కదా. అవును. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు, అది పిచ్చి పైత్యం పరాకాష్ట కాకపోతే దాన్ని రివర్స్ టెండరింగ్ అని ఎవడో దిక్కుమల్లోడికి ఇచ్చి దాన్ని అలా పాడు చేయటచ్చు చేయచ్చా? ఇప్పుడు మీరు గోడ కడతారు, పైగా వాళ్ళ అయ్యంలో కట్టి నీ కొట్టుకుపోని అంటారు. అసలు ఎంత దారుణం అండి అది. ఇప్పుడు నువ్వు ఒక గోడ కడతారండి, మీరు సగం కట్టిన తర్వాత మీరు వదిలేస్తే వానకి ఎండకి పోతే దాన్ని పూర్తి చేయాలి కదా. నీ చేతిలో పని నువ్వు అది పూర్తి చేసి నీ పేరు వేసుకుంటే ఎవడవుతాడు? దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడతాం ఈజీ. అవును, కట్టిన దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. ఎంత అంటే ఎవడో కూడా తిరిగి దాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. అమరావతి నీకేం రోగమా? అక్కడ కట్టినట్లు పిచ్చి మొక్కలు మలిపించేసి అప్పుడు అవన్నీ వద్దండి. నువ్వు పేద ప్రజలకి ఆశాజ్యోతి, నువ్వు అభినవ్ అంబేద్కర్ అన్నాడు ఎవడో ఒకడు వచ్చి గురజాడ గట్ట అని చెప్పి పొగిడాడు. వాడు మొఖం పగలగొట్టాలని ఉంది నాకు. ఏంటండి అప్పుడు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, నీకేం రోగం అవి ఇవ్వటానికి? నీకేం నొప్పి?
ఒక వాళ్ళు 5 ఏళ్ల పాటు నానా అది ఖాళీగానే ఉండే రెడీ అయిపోయి ఉన్నాయి. ఇవ్వడానికి ఏం రోగం. అందుకునే అలాంటి వాడిని సమర్థించిన వాడిని ఎవరిని కూడా క్షమించకూడదు. పోనీ ఇవన్నీ డబ్బుల కోసమో లేకపోతే వ్యక్తిగత కక్ష, మనుషులను చంపించేసి ఇంటికి డెలివరీ చేయటం, సుధాకర్ లాంటి వాడిని, డాక్టర్ గారిని, అనితారాన్ని, ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ఎంత హింస పెట్టేసావు. అబ్దుల్ సల్మాన్ నీ హయాంలోనే కదా. ఎస్. నాగమ్మ కడప జిల్లాలో, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, వీళ్ళు ఏం పాపం చేశారు? కనీసం లాండ్ ఆర్డర్ బాగుండాలి, అలా హత్యలే జరగకూడదు, కాపాడాలి అని ఉండాలి కదా నీకు. నీ ప్రజలు కదా వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలను అత్యాచారం చేసినా, వాళ్ళు అలాంటి ఘోరాలు చేసినా అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అలాగే అప్పుడు కూడా ఆడెవడో అలా చేసినాడు, దాచేపల్లి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి తీసుకున్నాడు. నిన్న కాక మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉత్తరాంధ్రలో జరిగింది, ఆడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రకమైన భయం ఉండాలి కదా. అది గంజాయి యువత అంతా పాడైపోయి వాళ్ళు మత్తులో తేలుతున్నారు. నువ్వు ఈ రకంగా మనుషులు నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి నువ్వేం బాగుకుందామని ఇవన్నీ సరిదిద్దుకోవటానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద, లోకేష్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు, వీళ్ళు వేధించారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు ఈ 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అని చెప్పి కొన్ని వచ్చినాయి నాకు. దాంట్లో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకి ఇచ్చారు వాళ్ళకి. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు రెట్టింపు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ మొన్న చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. సో వీటన్నిటికీ మళ్ళీ దాన్ని గాడిన పెట్టే ప్రయత్నమే కదా గత 5 ఏళ్లుగా జరిగిన దానికంతా కూడా. పెన్షన్ల విషయం తీసుకోండి, 4,000 చేస్తున్నారు, చేశారు. 3 నెలల పెండింగ్ 1,000 పెంచింది, ఏప్రిల్ నుంచి పెంచింది అమల్లోకి వస్తుంది. 2,000 అండి ఆయన దిగిపోతున్నప్పుడు ఉన్న పెన్షను. ఆ తర్వాత 2 ఇయర్కి 250 పెంచుతామని అన్నారు, 3,000 చేశారు. ఈ రోజున మళ్ళీ 4,000 అవ్వాలా? అది 1,000 రూపీస్ ఒక్కసారిగా పెరిగింది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నదాన్ని 1000 చేశాడు 2014లో. 1000ని 2,000 చేశాడు. అది దిగిపోయేటప్పుడు ఈయన 3,000 చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసవం అవ్వదు, అంటే ముక్కుతా మూలుగుతా కానిస్తాడు పని. అలాగే 5 ఏళ్ళు పెట్టింది అతనికి, దాన్ని 3,000 చేస్తానికి. అవునా కదా, మన కళ్ళ ముందు చూసాం కదా. మరి అతను చాలా గొప్పవాడని ఎలాగంటారు? వీళ్ళు 4,000 చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తావు అన్నాడు, చేసి చూపించారు. వాలంటీర్ లేకపోతే మేము డిస్ట్రిబ్యూట్ చేయలేమన్నారు, వాళ్ళు లేకుండానే చేసి చూపించారు. ఏప్రిల్ నుంచి పెంచిన అమల్లోకి వస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3,000 + 4 7,000 ఇంటికి వెళ్ళి అప్పు చెప్పారు 65 లక్షల మందికి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు, పిఆర్సీలు, జీతాలు పెరగటం, రకరకాల పిఆర్సీలు, ఇలాంటి ఏమీ ఓరు బాబు మా జీతం వస్తే చాలరా బాబు అనుకున్నారు. 1వ తారీఖు జీతం వస్తే చాలు అనుకున్నారు. ముందు 1వ తారీఖు వస్తే కావాలనుకున్నారు, జీతం వస్తే చాలు, తర్వాత జీతం వస్తే చాలు బాబు పరిస్థితి నెట్టేసండి. వాళ్ళందరికీ 1వ తారీఖుని కళకళలాడుతా అసలు వాళ్ళ పండగ వాతావరణం, సంక్రాంతి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఒకే రోజు వచ్చినట్టు ఉండాలి పరిస్థితి. అందరూ హ్యాపీ. ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. అలాగే అమరావతిలో ఆ ఫారెస్ట్ జంగిల్ క్లియరెన్స్, పిచ్చి మొక్కలు కొట్టేసేసి వెలుతురు దేదీప్యమానంగా అసలు ప్రమాణ స్వీకారాన్ని ముందే మొదలెట్టేశారండి అధికారులు. ఈయన ప్రాధాన్యత ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. కరెక్ట్, మనసు తెలుసుకుని, రాజు మనసు తెలుసుకుని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా. అలాగే పోలవరం విషయం కూడా లైన్లో పెట్టేస్తారు. డెఫినెట్గా పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ రిక్వెస్ట్ మీద ఈయన హయాంలోనే పూర్తి చేస్తారు. అయితే ప్రకృతి సహకరించదు, ఈయన వెంటనే ఇయ్యాల చేసేయాలనుకుంటాడు, కానీ కుదరదు. 4 సీజన్లు పడుతుంది గ్యారెంటీ, 4 సీజన్ మినిమం. ఎందుకంటే మధ్యలో వరదలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక తప్పదు. ఇక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అత్మానం దాని గురించే మాట్లాడుకుంటాడు, మిగతా పనులు చేసుకుంటే బెటర్. దానంతా అది నడుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్న మాట్లాడారు, టార్గెట్ పెట్టాడు. అవును, మిలిటెక్ జోన్ వాళ్ళు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అవును, మిలిటెక్ జోన్లో ఈయన గురించి మాట్లాడుతుంటే అసలు ఇలాంటి వాడిని ఓడించాం,
ఇలాంటి వాడిని ఓడించి ఎంత తప్పు చేసాం, మనం తిని కూట్లు మొన్నోసుకున్నాం రా బాబు అనిపించింది. అది వాడు ఏ రేంజ్లో ఉండు ఏంటండి. ఇప్పుడు రోడ్ల విషయం బీపీసీఎల్ మా అందరి దగ్గర వస్తుంది, 70,000 పెట్టుబడి, 70,000 కోట్ల పెట్టుబడి, 70,000 అలాగే అమరావతి రింగ్ రోడ్డు ఒకటి. అసలు దీనివల్ల జనాలకి ఎవరికో వచ్చింది, అక్కడెక్కడో వచ్చిందంటే ఇటు బుద్ధి లేదు. అమరావతి రింగ్ రోడ్ ఏదో క్రియేట్ చేశారు, పెట్టేశారని చెప్పి కేసులు కూడా పెట్టారు కదా. అసలు ఏం జరిగిందనే విషయం ఎవరికి తెలియదు, ఆ రింగ్ రోడ్డు రూపం ఏంటో ఎవరికి తెలియదు, కానీ కేసులు మాత్రం వచ్చినాయి గత ప్రభుత్వం. ఏమవుతుందంటే అండి, ఇక్కడ ప్రజలందరికీ పూర్తిగా అర్థమైందండి. అయినా సరే వీళ్ళు విష ప్రచారం, ఇసుక ఫ్రీ అన్నారు వీళ్ళు, అన్నారు కదా. అన్నారు ఇసుక ఫ్రీ అంటే ఏంటి, ఇంటికి తీసుకొచ్చి మీకు ఒక టన్ ఇసుక కావాలంటే ఉండండి అయితే అని చెప్పి పట్టుకొచ్చేవాడు కదా, గుమ్మ దగ్గరికి తీసుకొచ్చి పోయాడు వాడు, ఊరికి ఫ్రీగా ఇస్తారు. ఇలాగ ఒకడు అన్నాడంట, కొడాలి నాని దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ఇసుక ఫ్రీ అన్నారు, మాకు ఎంతో డబ్బులు తీసుకున్నారా అన్న, ఇదేటన్నా డబ్బులు తీసుకున్నారా ఏటన్నా అన్నాడు. ట్రాన్స్పోర్టును లోడింగు నీ అమ్మ మొగుడిస్తాడేట్రా అన్నాడంట కొడాలి నాని. అంతే కదా మరి, ఎరమ్మ మొగుడిస్తాడు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, ట్రాన్స్పోర్టును లోడింగ్ ఎవడిస్తాడు, ఎవరిస్తారు, సేనరాజు కట్టాలి కదా అక్కడ. అదైతే ఇంకెవడ అవాయిడ్ చేయలేడు. ఇప్పుడు మీకు నామలు వేసుకెళ్ళి గోదావరి ఉందనుకోండి, ఇసుక ఒడ్డు తీసుకురావడానికి పడవలు వేసుకెళ్ళి ఒడ్డుకి తీసుకొస్తారు. కొడాలని మీరు చెప్పారు ఎందుకని, కొడాలని అసలు ఎప్పుడు కూడా టీడీపీకి పరగా చెప్పడే, నీ అమ్మ మొగుడని నేను అన్నాను కదా, అతను అంటాడు కాబట్టి అకార్డింగ్ టు హిమ్ అని చెప్పాను. అలాగే అతను అడిగాడని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను అనకూడదు కదా. అవును, అది కరెక్టేలేండి. ఏంటండి అంటే ఇలాగా వంకర మాటలు మాట్లాడినోడికి వంకరగానే సమాధానం చెప్పాలా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా కానీ పని పాట లేకుండా గాడిదలు విమర్శించడం ఏంటి, నోరు మూసుకుని ఊరుకోకుండానే. వాళ్ళ ప్రభుత్వంలో వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఇంకా మీరు అమ్మ ఒడి ఇవ్వలేదేంటి, బొచ్చి ఒడి ఇస్తాను నీకు ఎందుకురా, ఎత్తేస్తాడు అది మానేస్తాడు ఏంటి, నువ్వేం చేసావు, ఇలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే బుద్ధి ఉంది వాళ్ళకి, నెల అవ్వలేదు ఇంకా, ఈ ఏళ్ళకి ప్రమాణ స్వీకారం నెల అయింది కరెక్ట్. వీళ్ళు వారం రోజులుగా మాట్లాడితే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి. పిన్నెల్లి లాంటి ప్రజాస్వామ్య ఘాతకుడు ఈవీఎంలు బదలగొట్టాడంటే, ఈవీఎంలు అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని పగలగొట్టేసాడంట, ఈవీఎంలు ముద్దెట్టుకున్నాడని చెప్తున్నాడు వెళ్ళి. అసలు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంత కొవ్వు బలిసిపోయి అధికార మదం ఉండి అక్కడ ఎలా వ్యవహరిస్తాడండి. ఏమవుతుందంటారు ఆ వ్యవహారం, ఏమవుద్ది, వాడు అదృష్టవంతుడు, చట్ట ప్రకారం వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి, చట్టము రాజ్యాంగము లూరాప్లా పాటించే వ్యక్తి కాబట్టి ఆ ఇస్త్రీ సొక్కలాగా ఉండి పై బట్టను వదులుకొని దర్జాగా వెళ్ళగలిగాడు. ఈవెన్ ఇఫ్ ఐవర్ నేనున్న చంద్రబాబు గారి ప్లేస్లో రోడ్డు మీద తీసుకెళ్ళమన్నా, దొల్లించుకుని, చిన్నపిల్లలు ఆడుకుంటారు టైర్ దొల్లించుకుంటారు, అలా దొల్లించుకుని తీసుకెళ్ళమన్నా. ప్రజాస్వామ్యమా గుడ్డ అందులో, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటి. తోట చంద్రైన వాళ్ళు ఎంతమందిని చంపేశారు, ఎలక్షన్ ముందు చంపేశారు, ఎలక్షన్ తర్వాత చంపేశారు వాళ్ళు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అంటాడు, ఒక మనిషిని చంపుతారు, ఒక కోడిని కోస్తారు, మీరు కోడిని కోస్తే బాధపడరు, మనిషిని చంపితే బాధపడతారు, నాకు 2 కోళ్ళే అంటాడు. అలాగే వ్యవహరించారు వీళ్ళు. అసలు మనుషుల ప్రాణాలతో లెక్కలేదండి వీళ్ళకి. వాళ్ళ బాబుని అలా చంపేశారు చూసారా, 3 గంటలకు తెలిసినా కానీ ఏం వేరినాడు, ఎరుమోగం వేసి కూర్చున్నాడు, సాయంత్రం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా నరహంతుకులు ఎక్కడ ఉంటారండి. పైగా 16 నెలల జైల్లో ఉండి 43,000 కోట్లు సీజ్ అయ్యి దొంగోడని తెలిసిన తర్వాత కూడా ఎంచుకున్నారు మా వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. తప్పు కదా ఇది. అంచేత ఏదైనా తప్పు చేసేవంటే దాని పనిష్మెంట్ ఉంటుంది. మిస్టేక్ చేయకూడదు జాగ్రత్తగా. అందులోనూ ఓటేసినప్పుడు అసలు తప్పు చేయకూడదు, 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన బతుకులు చింద్రమైపోతాయండి. ఒక క్రూరుడైన పాలకుడు వచ్చాడంటే మన బతుకులు చింద్రవందరైపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయింది, వాళ్ళందరూ భయాందోళనకు, ఆఖరి భూములు తప్పెత్తాడు, మన ఇల్లు లాగేసుకుంటాడేమో భయం వచ్చేసింది కదా. అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఈ దేశంలో ఎక్కడా లేదు. యూపీ బీహార్లో కూడా ఇంత దారుణం లేదు. అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఇదంతా ప్రజలు చంద్రబాబు గారు అనుభవిస్తున్నాడు. నువ్వు వాడిని ఎందుకు వదిలేసు, ఎందుకు వదిలేసు అని దుబ్బేస్తున్నారు పట్టుకుని అందరూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు, అధికారులు ఉన్నారు, ఎవడు తీసుకున్నా కానీ అదిగో ఇతను ఇలా పలనాపట ఇలా చేసాడు, ఈయన ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు పక్కతో వస్తున్నారు, ఎవరెవరు ఉన్నారో తీసుకొస్తున్నారు, 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఇప్పుడు కొంతమంది
చంద్రబాబు నాయుడు గారికి లారీలు అడ్డం పెట్టినోడు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉన్నాడు ఓఎస్డీగా. అలాగా ఏదో రకంగా అలాగే సత్యకుమార్ గారి దగ్గర, గొట్టిపాటిరావు గారి దగ్గర, అందరి దగ్గర, ఈ ఏకంగా లోకేష్ గారి దగ్గర కూడా ఎవడో వచ్చేసి ఉన్నాడు అంటున్నారు. అవును. ఏం చేస్తారు వాళ్ళు? ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్నీ కూలిపోయినప్పుడు అందులో కొంచెం తక్కువ కూలిపోయిందని ఎంచుకోవాలి కదా, వాళ్ళు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు మీ చేత నా చేత చేయించుకుంటే కుదరదు కదా. అలా నేను అందుకని అన్నాను, ఈ వ్యవస్థలను అతను రేపు చేసాడని, ఎవరిని పనికి రాకుండా చేసేసాడు. ఓఆర్ఆర్కి అంటే అమరావతి చుట్టూతా రింగ్ రోడ్డుకి ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పుడు అసలు అనుమతి గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. అబ్బే, ఆ కేసులు ఎట్లా వచ్చినాయి మరి? అలా కాదండి, మాకు వద్దన్నాడు అతను. ఇప్పుడు రింగ్ రోడ్డు గురించి అడిగారు పాపం కేంద్రం. ఇప్పుడు మనం మోడీ గారిని అత్తమని తిట్టుకునే వాళ్ళం కానీ వాళ్ళు తప్పులేదండి, వాళ్ళది కూడా తక్కువే. వాళ్ళు ఏదైనా చేద్దాం ఫోన్లే మరీ అంత జనాలు చీ అంటారని వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇతను మాకు వద్దు, మాకేం చేయొద్దని వాడు ఇతను వద్దని వాడు. అసలు ఇది విచిత్రమైన మనస్తత్వం అండి అతను. అతనికి మామూలు శిక్ష పడకూడదండి. ప్రజలు ఓడించింది అవమానించడం అదొక రకం, అది పెద్ద అవమానమే. వైనాట్ 175 అన్నాడు, పాతలకి అన్నాడు. అంతేకాకుండా అతనికి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ముఖ చిత్రం మీద కనపడకూడదు. అతను శాశ్వత జీవితం జైల్లో గడపాల అంతే, అంతకన్నా మించింది ఏమీ లేదు. ఆ జైల్లో కూడా అతనితో ఎవరిని మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు పడిపోతాడు. ఓ చెడిపోయిన పండు దగ్గర ఇంకో పండుని పెడితే అది చెడిపోతాయి. ఓకే. సాంగత్యం చేయకూడదు, దుష్టజన సాంగత్యం. అతనితో ఎవరిని కలవనివ్వకూడదు, సొలిటర్ సెల్లో వేసేయాలి. ఇతను ప్రమాదకారి అని బోర్డు పెట్టాలి అక్కడ. ఇప్పుడు చూడండి, మీకు డేంజర్ అని బొమ్మ వేస్తారు కదా, ఈ 2 ఎముకల బొమ్మలో పుర్రి బొమ్మ 2 ఎముకలు పెట్టేస్తారా, పెట్టి డేంజర్ అంటారు కదా. ఇతను ఆఫీస్ ముందు అది పెట్టాలి, లేకపోతే ఇతను సెల్ ముందు డేంజర్ ఎవడాలకంటారా బాబుని. ఆ భోజనం చపాతీలు అయ్యి కూడా ఆ కడడాల కింద నుంచి తోసేయాలి. తప్పులేదు, ఎందుకంటే అన్ని పాపాలు చేశాడు, అన్ని తప్పులు చేశాడు, అంత నేరం చేశాడు. అతను నమ్మక ద్రోహం చేశాడు, ప్రజలను వంచాడు, దగా చేశాడు, వంచన చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పచ్చల బిడిబాగు గుచ్చాడు గుండెల్లో. కాబట్టి అతను క్షమించే ప్రసక్తే ఉండకూడదు. ఇంతేకాకుండా అతని గురించి ప్రేమించినోడు, అతని ప్రేమికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏరి ఈ జగన్ ప్రేమికులందరూ దూరం పెట్టాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పినట్టు చేసేవాడు, మీరు చెప్పినట్టు చేస్తాం, మీరు కావాలంటే మీరు వాళ్ళు కొట్టమంటే కొడతామండి అంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళు అలా ఒప్పుకోరు, వీళ్ళు ఆ పని చేయరు వీళ్ళు వాళ్ళ చేత. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతారు, జగన్మోహన్ రెడ్డికి బానిసల్లా ఉంటారు, వాళ్ళు పార్టీ కొండబోయి వేసుకొని కార్యకర్తలు పనిచేస్తారు. టీడీపీలోకి వచ్చేటప్పటికి ఓవర్ యాక్షన్ చేస్తారు నిజాయితీ పరులాగా. నేనేం చెప్తున్నానంటే ప్రజలకి, అలా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అక్కడే కుమ్మేయండి అని చెప్తున్నాను. ఆడవడనే కానీ అంతే, సింపుల్. వాళ్ళు మండిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ 4.0 సిద్ధాంతం ఏంటి? 4.0 అంటే రేపు నుంచి చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన చట్టంతో కొడతాడు, లాతో కొడతాడు ఆయన. ఎందుకంటే అది కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇందులో ఒకటి ఉంది, వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తే చట్టాన్ని వీళ్ళందరూ కొనేసుకున్నారు చాలామంది, చట్టాన్ని వాళ్ళ చుట్టాల కింద మార్చేసుకున్నారు. దాన్ని ఎంతవరకు, దానికి ఎగ్జాంపుల్ కావాలంటే 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు అరెస్ట్ చేయడం తెలియదు మనకి, కనీసం వెళ్ళి అతను అరెస్ట్ చేయలేకపోరు. ఇలాంటివన్నీ చట్టాన్ని కొంచెం చుట్టాల కింద పెట్టుకున్నారు వాళ్ళు. ఇది కూడా ఉంటుంది. చట్ట ప్రకారం వెళ్తాం వల్ల పూర్తిగా అంటే చట్ట ప్రకారం వెళ్ళినా ఆ చట్టం తాలూకు బోల్ట్లని బిగించేసి అప్పుడు పెట్టాలి వాళ్ళని. ఓకే. అంటే దాన్ని అక్కడ సంధి ఇవ్వకూడదు. లాయర్లు ఏం చేస్తారంటే చిన్న దారి ఉంటే చూడు దాంట్లోంచి బయట తీసుకొస్తారు ఆ పావుని. అవును, అలా రానివ్వకుండా చూసుకోవాలి. అక్కడ వీళ్ళు తెలివితేటలు ఉపయోగించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం. ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగులకైనా మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ల్యాప్టాప్లు అందజేసి మొత్తం వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి అంటే అందరినీ కూడా ఆకట్టుకునే విధానాలు సో లోకేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి? అసలు ఎక్కడ ఏ రకంగా ఆయన ముందుకు వస్తున్నాడు? లోకేష్ ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. వేర్ దిర్ ఈజ్ ఎ విల్ దిర్ ఈజ్ ఎ వే. ఎస్,
మనసు ఉండాలి, ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేసాడు. ఎస్, ప్రజలు ఆయన తెలుసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలిసాడు ఆయన. ఇదేట్రా ఈయన మనం ఎలా కనుక్కున్నాం. గత 5 ఏళ్లుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ, అంటే ఒక దాదాపుగా ఒక 6 నెలలుగా ఆయన చేస్తున్న ప్రజా దర్బార్, గత కొన్నాళ్లుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు, సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింపజేస్తున్నాయి. ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే, ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతే ఆ కాన్స్టిట్యున్సీ గురించి పెద్ద పట్టించుకోరు. మీరు చూడండి, చాలా మంది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు కళ్ళకూరుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలే. అవును, ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ వచ్చారు. చిక్కబళ్ళాపూర్ మెదక్ ఇలా వచ్చేసింది ఆవిడ. అవును, సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి బళ్ళారి. అవును, ఇలాగా రాహుల్ గాంధీ గారు వాయనాడు వదులుకోలేదు, వాయనాడు ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమేదీలు అయ్యి వదిలేసి ఇలాగా చాలామంది. కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ అవన్నీ మార్చేసాడు. అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు. అవును, ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం, అసలు ఆ నియోజకవర్గం ఎంచుకోవటమే సాహసం. అవును, అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఈయనమే గెలిచినోడు ఏం చేసాడు, గేదెలు పేడెత్తడం, పిడకలేయటం, ఉప్పరతట్టు తీసుకుని ఇలా ఉప్పరతట్టు అంటారు, ఇలాగా దాన్ని పేడ గట్ట తీసుకుని వేస్తూ ఉంటారు, మట్టి గట్ట వేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. పొలంకి వెళ్తాం, గొట్టు మీద తలబాగా చుట్టుకోవడం, నెక్కర వేసుకోవడం, బనీని వేసుకోవడం, చెట్లు ఎక్కడం, దిగడం, ఇలాంటి కమల్ హాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళందరూ వీడు ఇంతలే అనుకుని లొకేషన్ వెనకాల తిరిగారు. అవును, మాకు ఏమైనా చేసి పెట్టమన్నా ఏం కావాలో వచ్చినా లొకేషన్ అడిగేవారు. ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే, కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టేవాడు. రోడ్లు వేయించాడు, వాళ్ళ సంక్షేమం చూసాడు, కష్టం వస్తే ఆదుకున్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతకుని అంత మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన మరి ఇంకో బాధ్యత ఉంది కదా, స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. అందుకే ఆయనకి తెలియాలి అంతే. అంటే నీకే కష్టం ఉంది, నీకే కష్టం ఉంది, ఇంటికి వచ్చి అడగడు కదా ఎవడన్నా. కష్టం వచ్చిందని ఆయనకి తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ ఆదుకున్నాడు. కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్. మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికనే రాదు, ఏదో ఒకటి ఉండాలి. అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో, ఇట్లా కష్టపడి పనిచేసాడు అన్న జగన్మోహన్ ఉన్నాడో అతను వెనక ఫాలోయింగ్ వచ్చింది, పాల పొంగులా చల్లారిపోయింది కదా. అవునా కదా, ఎవరు బాబు వీడు అనవసరం బాబు, వీడితో మరి పనికిరాదు, వీడు దొంగోడరా బాబు అని అర్థమైపోయింది అందరికీ. ముందేదో తెలియక అతను అధికారంలోకి వచ్చేదాకా ఏం చేస్తాడో అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా. ఇప్పుడు మాకు ఒక పాట ఉంది, మా ఏపీని పాడతారు, అత్తర సాయిబోరారని ఒక పాట ఉంటుంది. అందులో అందరు మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమారం వెళ్ళి పళ్ళికిలించి బిత్తరపోయాడే అని పాడతారు. అవును, అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారని దేవుడు పొళ్ళిస్తారు కదా, నా మొగుడు పొళ్ళికిలించాడు పళ్ళికిలించి వచ్చాడు. ఆ పాటలు మీరు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి, ఆ చరణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా, వెళ్ళి ఇలా చేతులు పిసుక్కుంటే ఎరుసూపులు చూస్తూ కూర్చుని కూడా. అవునే కదా. ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం, ఒక హోదా, స్టేటస్ నిలబడేలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి. మేనరిజమ్స్ కూడా కొంతమంది చాలా మందికి నచ్చల ఆ విషయం. అతని మేనరిజం చాలా వరస్ట్గా ఉంటాయి. అలాగే అందరం మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారు, నా మొగుడు పొళ్ళికిలించి వచ్చాడు అంటది కదా. అలాగా ఎవరన్నా చావుకి వెళ్ళినా, ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం పొళ్ళికిలిచ్చి వస్తాడు అక్కడ. అవునా కదా. శవాల దగ్గరికి వెళ్తే ఎవడన్నా నవ్వుతాడండి. ఇది పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం సమీరం, అంటే శీతల సమీరం పవనం, బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా. బీజేపీ కూడా ఉన్నారు వెనకాల, వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నారు అండగా. లెట్ దెమ్ హ్యాపీగా, వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి, బాగా హాయిగా
మళ్ళీ పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బందిపోటు దొంగల్ని కొట్టండి, పర్లేదు, ఏమీ పర్లేదు. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసిన జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసి ఆ పాములు ఓవర్ యాక్షన్ చేస్తే ఆడు ముఖం పగల కొట్టండి, ఏం పర్లేదు. రఘురామరాజు గారికి బాగా దగ్గరగా ఉంటారు. సో ఆయనకి ఇంకా పదవి రాలేదు. చాలామంది కొంచెం మదన పడుతున్నారు ఆ విషయంలో. ఏంటి ఇంకా ఆయన్ని కొంచెం అందరికీ బాధ ఉంది. డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారు మంచి ఫైటరు. నిన్న కూడా 4 సంవత్సరాలుగా అను పెరగని పోరాటం చేశాడు. నిత్యం గాను గడిచేయడం. వాళ్ళకే ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకనే చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు ఉండేది ఈయన మాట్లాడుతుంటే. అవును, మధ్యాహ్నం 1 గంటకు పెట్టుబడి దుకాణం ఈయన వాళ్ళ అన్నం తినే టైంలో వాళ్ళకి అన్నం సహించదనమాట. ప్రతి నిత్యం వార్తాపత్రికలు ఉదయం వస్తే ఈయన మధ్యాహ్నం వచ్చేవాడు. ఈయన అంటే వార్తాపత్రికలు వెళ్ళని చోటు ఉందేమో కానీ ఈయన మాట, ఈయన తాలూకు చర్చ ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదండి. అంటే అవిశ్రాంతంగా పోరాడాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి కూడా ఆయన వేరేగా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన ఎంపీ అవ్వాలి, ఎంపీ అవ్వలేకపోయాడు. పార్టీ కూడా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి పక్క తప్పించి ఈయనకి ఇచ్చి గౌరవించింది. అలాగే అదే ఊపులో ఆయనకేనో పదవి వచ్చి ఉంటే బాగుండేది. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయం చేస్తాడు అనుకున్నాను. రఘురామకృష్ణరాజు గారికి ప్రోటోకాల్ ఉండేలాగా ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన పోరాటాన్ని విలువిచ్చి మంచి మంచి పొజిషన్లో పెడతాడు అనుకుంటున్నాను. అంటే కానీ అలాగే కదా టీటీడీ చైర్మన్ అవుతారని అన్నారు. టీటీడీ చైర్మన్ అయ్యి మనం చెప్పలేం కానీ అంత స్థాయిలో మనం దాన్ని ఊహించలేం. కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆశాభంగం చెందుతాం. కానీ ఆయనకి మాత్రం ఖచ్చితంగా నా సూచన ఏంటంటే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు, రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు అంతా. అవును, అప్పుడు ఏం చేయాలి? అధికారుల్లో అవినీతి లేదా దుర్మార్గాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఏపీ గారిని, రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఈయన్ని ఒక కమిటీలు వేసి దానికి చైర్మన్ కింద చేసి వాళ్ళ మీద వదిలేస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. అది అంతేగాని బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తే బాగుండేది. అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను. చెయ్యొచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ చిల్లర గొడవలతోటి ఉండకూడదు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోవాలి. వీళ్ళ పని పట్టడానికి ఒక విభాగం కావాలి, ఒక వ్యవస్థ ఉండాలి. మామూలుగా ఈ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేసిన తక్కువ కాదు కదా. దీనికి ప్రత్యేకించి ఒక విభాగాన్ని పెట్టి దానికి అధిపతిని చేసి వదిలేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా మడతడి దున్నేస్తాడు వాళ్ళని పట్టుకుని. అలాగే అధికారుల విషయంలో ఏబీ గారు అలాంటి వాళ్ళని వాడుకోవాలి. ఇది చేస్తే బాగుండని ఉన్నది. ఇది చేస్తారని ఆశాభావం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం అండి, మనం ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడాలంటే దాదాపుగా 13 లక్షల కోట్ల లోటులో ఉంది బడ్జెట్. రాష్ట్రం 14 లక్షల కోట్లు సబ్జెక్టు కరెక్షన్. సో అంత టైము అంత లోటులో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిని పెట్టాలి అని అంటే, ఒక పద్ధతిలో తీసుకురావాలి అని అంటే, అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. నేనైతే ఏం కష్టం అనుకుంటలేదండి. కాదా? ఇప్పుడు అలా కాదండి, మీ జేబు కొట్టేసాడు ఒకడు, మళ్ళీ ఇంకో ఆ జేబు నిండా మళ్ళీ బ్యాంక్ వెళ్ళి డబ్బులు పెట్టుకోకూడదు. అని పట్టుకుని వాడి దగ్గర రికవరీ చేసుకోవాలి కదా. రైట్, ఓకే. ఇప్పుడు జేబు కొట్టేసావా, సరే అయితే పీకేసి వదిలేయకూడదు కదా. అని తీసుకొచ్చి కట్టేసి వెళ్ళరా అబ్బాయి అని చెప్పాలి. కట్టేసి డబ్బు కట్టించాలా, 2 పీకాల, అంతే కదా. ఇప్పుడు అవినీతి సొమ్ము ఎక్కడుందో బయట తీయాలి. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏమైంది, అది ఎక్కడికి పోయిందో ఏమైందో చెప్పడం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అవును, జగన్మోహన్ రెడ్డి సింహభాగం దొబ్బేసుకుంటాడు. మొన్న ఏదో నేను వార్త చదివా, దాదాపు 50 కోట్లకో 10 కోట్లో ఉంది ఆ మున్సిపాలిటీలో, దాదాపు 500 కోట్ల దాకా ఉండాలి. అది మొత్తం అంతా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు అన్న. ఏం కష్టం కాదండి. ఇప్పుడు ఈ 14 లక్షల కోట్లలోనూ 2,50,000 కోట్లు మాత్రమే బటన్ నొక్కాడు. బటన్ నొక్కానని చెప్తున్నాడు అతను. అందులో కూడా మోసం ఉంది మళ్ళీ. అంత చాలా మంది అతను బటన్ మార్చిలో నొక్కిన బటన్ పడలేదు. చాలా మందికి అమ్మఒడి పడలేదని కొంతమంది చాలా పడలేదు. అవును, రకరకాలుగా. కాబట్టి అవన్నీ ఈ తవ్వి కొలిది దొరికేస్తా ఉంటాయి తప్పులు. తవ్వి కొలిది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏంటి పెన్షన్ ఎంతో తగ్గించేస్తున్నారు, లబ్ధిదారులు తగ్గిపోతున్నారు అని చెప్పని అంటున్నారు. ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండగా ఇప్పుడు దుఃఖలా ఉన్నవాడికి కూడా పెన్షన్లు ఇప్పించారు. సరే, ఇలాంటివన్నీ లేపేస్తారు. ఇది అది వేరే కదా. అదిలేండి చెప్తున్నాను. వీళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ గారితో సహా
వాళ్ళు తక్కువే తినచ్చు ఉంటారు వీళ్ళేమి. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారికి వాళ్ళకి అవకాశం వీళ్ళే దుబ్బేశారు మొత్తం అంతా. విజయసాయిరెడ్డి ఆ భూములు కొలగొట్టేసి నేను అందరినీ వరుసగా తీసుకొచ్చి కూర్చోబెట్టాల. కూర్చోబెట్టి వీళ్ళకి గరుడ పురాణం అని ఉంది. అందులో కొన్ని శిక్షలు ఉంటాయి. అంటే చట్టాన్ని అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి వీళ్ళు. అంటే గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలితే వీళ్ళు తిరిగి విమర్శ చేస్తారు వీళ్ళు. అలా కాకుండా వాళ్ళకి గరుడ పురాణంలో శిక్షలు, క్రిమి భోజనం, కుంభీ పాకం, శూలదండన ఇలాంటివి ఉన్నాయి కదా. చదివారా మొత్తం అది గరుడ పురాణం? మనం ఏది చదవకుండా ఉన్నాం కదా. అమ్మో అదే అంటాను మొత్తం అన్నీ చెప్తుంటే. ఇలాంటివి ఉన్నాయి కదా. సినిమాలో కూడా ఉంది కదా. అవును ఉంది. మీకు అపరిచితుడు సినిమాలో పెట్టాడు కదా. అవును. అవన్నీ క్రిమి భోజనం చేయకుండా జలగలనే పావులు పెట్టి పావుల మీద ఆడేయాల ఏంటండి. ఇది చేస్తే వాళ్ళు మొత్తం కట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఏమవుద్ది? కేంద్రం నుంచి మన పన్నుల వాటాగా మనకు రావాల్సిన డబ్బు కేంద్రం నుంచి వస్తుంది కదా. అది కూడా వద్దండి మోడీ గారు ఉండొచ్చుకోండి, మేము అడిగినప్పుడు ఇద్దరు కానీ అని చెప్పచ్చు ఒకటి. లేదా పోనీ తెలంగాణకి ఇవ్వండి, మా వాళ్ళే కదా, మా సోదరులే కదా, అందాక వాళ్ళకి ఇవ్వండి అని చెప్పచ్చు మనం. వీళ్ళు దొబ్బేసిన డబ్బులు రికవరీ చేస్తే. అర్థమైందండి? ఎస్. కాబట్టి ఆ పని చేయాలి. అంతేగాని వాళ్ళు అలా వదిలేసి మళ్ళీ ఏదైనా కొత్తగా సంపాదిద్దామంటే ఎన్నాళ్ళు సంపాదిస్తారు? ప్రజల దగ్గర రూపాయి కూడా తీసుకోకూడదు సందా. ఎస్. అవును. వీళ్ళేమో దొబ్బేసేసి వీళ్ళేమో ఇంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ ప్రజల దగ్గర సందా తీసుకోకూడదు. ప్రజలు ఎవరన్నా సందా ఇవ్వబోతున్నా కానీ మీ ఇంటి పక్కన ఎవరన్నా అడుగు తింటుంటే అడుగు పెట్టు. లేదా ఇలాంటి చారిటీకి దేనికన్నా వికలాంగులు, ఇలాంటి దివ్యాంగులు, ఇలాంటి వాళ్ళు చేయి. మేము ఈ రాష్ట్రాన్ని మాత్రం ఈ దొంగల దగ్గర నుంచి రికవరీ డబ్బుతోటే మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అందరూ దొడ్లో మళ్ళేసేయాలి. ఎవరిని విడిచిపెట్టకూడదు, పారిపోకుండా చూడాలి. ఫస్ట్ వీళ్ళకి ఒక 6 జతల బట్టలు, వారానికి 6 రోజులు 7 రోజులు కదా, 7 జతల బట్టలు, ఒక రైస్ మూట, ఒక కరీంబీడి కట్ట, ఒక అగ్గిపెట్టి, అవి వండిచ్చి మిగతా అన్ని లాగేసుకోవాలి. ఓకే. అర్థమైందా మీకు? ఏమి ఉండొచ్చుకోవడం. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్యాలెస్లు నీకు ఎందుకురా అని చెప్పి అడగల. నువ్వు ఉంటున్నావా? నీకు ఎన్ని గదులు కావాలి? 3 బెడ్రూమ్, లేకపోతే 5 బెడ్రూములు మై హోమ్ పూజలో గట్రా బుక్ చేసి మిగతాన్ని లాగేసుకోవాలి. అలా చేస్తేనే ఈ రాష్ట్రం రేపు దొబ్బాలనుకున్న వాడికి భయం వస్తుంది. ఎస్. లేదనుకోండి ఎవరికాడు దొబ్బేసి నిత్యానంద స్వామిలో ఒక దీపం కొనేసి పోతూ ఉంటారు. తర్వాత శ్రీనివాసరావు గారు, మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం జరిగింది. మొన్న కమిటీలు వేసుకోవాలి, రాబోయే విభజన సమస్యలకు సంబంధించి ఇంకా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. 10 ఏళ్ళు అయిపోయింది. సో ఉమ్మడి రాజధాని అనేది పక్కన పెడదాం, ఆ విషయం గురించి కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా మనం ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. సో దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయిన మనుషులుగా, ప్రజలుగా మనందరం ఒకటే. తెలుగు ప్రజలుగా అందరూ ఒకటే. మనం ఎప్పుడు కూడా మన భావజాలం ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ మార్చారు, అక్కడ మార్చేసారు. ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ అక్కడ చాలా మంది అన్నారు వాళ్ళు దుష్టజన సాంగత్యం. కేసీఆర్ గారు, జగన్ ఇద్దరు కలిసి ఉన్నారంటే దొంగోళ్ళు ఇద్దరు కలిసినట్టే. కేసీఆర్ గారు నేను దొంగోడు అన్నా, కానీ వాళ్ళిద్దరూ జగన్ ఇప్పుడు దొంగోడితో స్నేహం చేస్తే దొంగోడి కింద లెక్క చూస్తారు. అవును. అదే నష్టం ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల కూడా నష్టపడింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల పక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నా కానీ అతను మళ్ళీ వస్తాడని అన్నాడు ఆయన నోటితోటి. అదో పాపం. ఆ పాపానికి ఫలితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు. దాని ఫలితం వాళ్ళ అమ్మాయి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతి కర్మ అనేటువంటిది ఉంటుందండి. మీరు ఒక రాక్షసుడికి మద్దతు ఇవ్వకూడదు. పక్క తోటి ప్రజలు కదా. అంతే కదా. నీకేం లోటు వచ్చింది ఇక్కడ? నువ్వు తెలంగాణ తీసుకొచ్చావని నీ ప్రేమ అభిమానంతో నాలుగు కూడా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు పక్కవాడు వాడైపోవాలని కోరుకోకూడదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకనాటి నీ సహచరుడు, మీరు ఆయన దగ్గర పనిచేశారు. ఆయన అరెస్ట్ అయితే మీరు నవ్వు రావటం ఏంటి మీ అబ్బాయికి? దాని ఫలితం చూశారు కదా. ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయన నిరసన వ్యక్తం చేస్తానంటే అక్కడ అదేదో చేసుకుని మీ ఊళ్ళో చేసుకోండి, ఊళ్ళో చేసుకోండి అంటే అన్న కూడా ఉన్నాడుగా కేటీఆర్. ఇలాంటి అంటే అహంకారం, అధికారం కళ్ళు ఇప్పుడు ఏమవుద్దంటే అండి, సంపద కానీ అధికారం కానీ పెత్తనం ఇలాంటివన్నీ కూడా సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిల్ సిరితా పోయిన కరిమింగిన వెలగపొండి చందము. అంటే మీకు ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియదు. ఆ వచ్చినప్పుడు మీరు దాన్ని
అయ్యా భగవంతుడా మాకు ఒక వరం ఇచ్చావు, నేను కూడా మంచిగా మారుతాను, అప్పటి వరకు దొంగలా కొడుకునైనా కానీ మంచోడికి మారిపోతాను అనుకోవాలి. అంతేగాని అసలు నాకు నన్ను మించిన వాడు లేడు, నేను గొప్పవాడిని, నా ముందు అందరూ బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలే రాజులు, ప్రజల నిర్ణయానికి మించింది ఏముండదు. మీకు తెలియకుండానే పోద్ది. అవును. కేసీఆర్ గారు ఓడిపోతారని కల్లా కూడా అనుకోలేదు నేను. జగన్మోహన్ రెడ్డి అసలు అనుకోలేదు. మాట్లాడిపోయారు, దెబ్బైపోయారు కదా, బాగా దెబ్బతినిపోయారు కదా. కాబట్టి నేను ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక సుహృద్భావమైన వాతావరణం ఉంది. రేవంత్ రెడ్డి గారు పార్టీలు వేరేనా, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా, ఇచ్చిపుచ్చుకోవటాలన్నా చాలా స్మూత్గా జరిగిపోతారని అనుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ దాన్ని రెడీ చేస్తున్నారని అర్థమైంది. అవును. అంటే ఇక్కడ శాశ్వతంగా బీఆర్ఎస్కి తాళాలు ఉండవు. అంతే కదా మరి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మొత్తం జంపింగ్ జపాన్లో ఇవాళ కూడా దాదాపు 8 మంది నేర్పిన విజయ నీరజాక్ష అని కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఇప్పుడు త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను కర్మ సిద్ధాంతానికి యుగాలు పట్టింది అది అవటానికి. అవును. అంటే ఏళ్ళు పూళ్ళు పట్టేసింది. ఈ కలియుగం విశిష్టత ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోద్ది. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణుడు కంసుడిని సంహరించి వాళ్ళ తల్లి దేవకి వసుదేవుల్ని విడిపించడానికి వెళ్తాడు. అవును. అప్పుడు ఆవిడ ఏమడుగుద్దంటే, కృష్ణ నువ్వు ఘటనాఘటన సమర్థుడు కదా, నువ్వు ఈ విశ్వ సృష్టికర్తవు కదా, నువ్వు ఎన్నాళ్ళు పట్టిందా నీకు, మా 14 సంవత్సరాలు పట్టిందా నీకు, నీ కంసుడిని సంహరించాలనుకుంటే నువ్వు ఆ రోజు సంహరించగలవు కదా అంటే, అబ్బాబ్బే అది కాదు, దానికి పూర్వజన్మలో నువ్వేం చేసావు గుర్తుపెట్టుకో, నువ్వు శ్రీరాముని అడవికి పంపించావు నువ్వు. అది మరి సరే అయితే నేను అడవికి పంపించాను త్రేతాయుగంలో ద్వాపర అంటే యుగం పట్టింది ఆవిడ కర్మ ఆవిడకి తిరిగి రావడానికి. అందుకని 14 ఏళ్ళ పాటు నేను తల్లికి దూరం చేసావు నువ్వు, అందుకని నీకు శిక్ష పడింది. మరి నన్ను అలాగ అన్నావు అయితే మరి యశోదకి ఏం చేసింది ఏంటి, ఎందుకు అక్కడ ఉన్నావు కదా అంటే, ఆవిడ కౌశల్య, ఆవిడకి క్షోభ అనిపించింది కదా, 14 సంవత్సరాలు కొడుకు దూరం అయ్యాడు, ఈసారి ఈ జన్మలో ఆ కొడుకు 14 సంవత్సరాలు ఆవిడ దగ్గర ఉన్నాడు అన్నాడు. అంటే కర్మఫలం అనుభవించడానికి ఒక యుగం పట్టింది అక్కడ. త్రేతాయుగం ద్వాపర యుగం. కానీ కలియుగంలో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇప్పుడు యాజాత్ర రేపే మీకు ఎదురొచ్చేస్తుంది. దీన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంట. ఇది ఎవరి దాకా అక్కలేదు. మా ఊళ్ళోను మంగారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఓకే. వాళ్ళ తమ్ముడు మా పాలేరు కింద పనిచేసేవాడు. ఓకే. కానీ మంగారావు ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతనికి చెక్క బల్ల ఉన్న సైకిల్ ఉండేది. సైకిల్కి చెక్క బల్ల ఉంటే ఒక మూట పట్టుకెళ్ళటానికి, బియ్యం మూటలో నిమ్మకాయ మూటలు వేసుకుని మార్కెట్కి వెళ్ళటానికి, అది అప్పుడు ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం, 40-45 ఏళ్ళ క్రితం. అతను రోడ్డు మీద దొరలు కూర్చుని తోవులు అయ్యి ఉంటాయి అక్కడ, రైతులు కూర్చుని నా పక్కన కూర్చుంటే నేను అతను నా పక్కన కూర్చున్నాను అహంకారంతో పోయాను. నేను మాట్లాడాను. ఒక 10 రోజులు పోయేటప్పటికి మా నాన్నగారు ఆ మంగారావుని పిలిచి మా ఊరి సినిమా తీసుకెళ్ళు అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వచ్చేదాకా వెయిట్ చేశాను. వాళ్ళు స్నానం చేసి భోజనం చేసి వచ్చిన తర్వాత సైకిల్ ఎక్కి సినిమా తీసుకెళ్ళాడు. నాకు అతను అవసరం వచ్చింది వెంటనే, చూసారా. అప్పుడు నేను ఆ రోజే అనుకున్నాను, తప్పు ఎప్పుడు కూడా పొరపాటున ఎవరిని కూడా కించపరచకూడదు, అవమానించకూడదు, ఎవరిని తక్కువగా హీనంగా చూడక ఘోరంగా దెబ్బతింటావు అనేటువంటి మోహన్ బాబు తర్వాత పెట్టాడు సినిమాలో. నాకు అప్పుడే తెలుసు ఏంటండి, ఇది జీవితం నుంచి నేర్చుకోవాలి పాఠం. అర్థమైందండి. నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు, ఇలాగ 15 ఏళ్ళు ఉండొచ్చు. ఇది ఇలాంటిది కర్మ అనేటప్పుడు కేసీఆర్ ఏం చేసాడు, టీడీపీని ఖాళీ చేస్తాను అనుకున్నాడు. అయిపోయింది, వాళ్ళు ఖాళీ చేస్తున్నాడు. ఆయన తుంటి మిమ్ముకి ఇరిగి పడుకుంటే చంద్రబాబు కూడా వచ్చి ఇలా పామేడు. అంటే ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు గారు ఎంత డర్టీ పొలిటీషియన్. చంద్రబాబు గారు ఎవరు డర్టీ పొలిటీషియన్ అర్థమవుతుందా? ఇవాళ దేశాల్లో బాగా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఏ రేంజ్లో అతను మాట్లాడుతున్నారో చూసారా. ఈ ప్రజలందరూ కూడా మీరు ఒకటే లెక్కండి, ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి. విముక్తి కోసం పోరాటం జరిగింది, భక్తి కోసం పోరాటం జరిగింది, స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది. మొట్టమొదటిసారిగా వ్యక్తి కోసం ఈ ప్రపంచం కథలు వచ్చింది కదా. లైఫ్ టైం అచీవ్మెంట్, అంతకన్నా జీవితంలో అతనికి ఏం కావాలండి?
మీకోసం ఎప్పుడు నేను ఎవడన్నా పోరాడాడు అలాగే ఎవరు మీ గురించి ఒక మాట మాట్లాడుతుంటే ఎవడన్నా నువ్వు తెలంగాణ తెచ్చారు మీరు Yes. ఇవాళ తెలంగాణలో మీరు వద్దు అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్. ఫైనల్గా ఇన్ని సిద్ధాంతాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నీ చెప్పారు కదా, కొంచెం రాజకీయాలకు పక్కకు వచ్చి కల్కి సినిమా చూసారా? చూడలేదండి. నచ్చలేదా? నచ్చలేదండి కదా, తర్వాత చూద్దామని. అలాగా? పోనీ ఆ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు? అదే ఏదో అశ్వత్థామ ఇవన్నీ కలిపాడు, పురాణాలను అదే మన భారతాన్ని కూడా కలిపి కనెక్ట్ చేసాడు, చాలా బాగా తీసాడు అన్నారు. అంటే కొంతమంది రకరకాల అభిప్రాయాలు వస్తాయి కదా, నేను చూసి కానీ మాట్లాడకూడదు అనుకున్నాను. డెఫినెట్గా పొరపాటు మంచోడు, నాగశ్విన్ మంచి డైరెక్టర్. నాగశ్విన్, అశ్విని దత్ గారు కూడా దానికి ప్రొడక్షన్ మొత్తం దానికి భారీగా సాహసం కదా. అవును. అంటే ఆ సబ్జెక్ట్ ఎన్నుకోవడం, బొమ్మ తేడా వస్తే మటాష్ అయిపోతాయి. అవును. ఇప్పుడు జనాలకి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, మటాష్ అయిపోతాయి అలాంటి సినిమా. ఇప్పుడు ట్రెండింగ్ అదే అవుతుంది, ఎందుకంటే అది చాలా $16.2 బిలియన్. ఎందుకంటే ఆ సినిమా బాగోపోతే అంతమంది చూడరు. $1 మిలియన్. డెఫినెట్గా బాగా తీసుంటాడు. ఒకటి మాత్రం మనం గర్వించదగింది ఏంటంటే, ఒకనాడు మేము చదువుకునేటప్పుడు రాజమండ్రిలో లక్ష్మీ టాకీస్ అని ఒకటి ఉన్నాం. అలాగే కొత్తగా కట్టిన థియేటర్లో సరస్వతి థియేటరు, ఓకే, నటరాజ్ థియేటర్ నుండి ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి అక్కడికి. అది అంటే రాబోయే సినిమాలు కూడా ఇంటర్వెల్లో ఓ ట్రైలర్ వేసేవాడు. ట్రైలర్స్ ఉంటాయి కదా. అవును, ట్రైలర్స్ 10-20 వేసేసేవారు. అంటే అసలు సినిమా ఇంతే ఉంటుంది. అది ఒక గంట సినిమాయే కదా. ఇంగ్లీష్ సినిమాలు గంట పోగానే ఉంటుంది. మనకి 2.5 గంటలు ఉంటే కానీ తృప్తి ఉండదు మాకు. అంటే 20 సినిమా చూసిన ఫీలింగ్ కలిగేది కాదు. 23 రీల్ సినిమా రీల్ వేసినప్పుడు, సెన్సార్ సర్టిఫికేట్ వేసినప్పుడు రీల్స్ అని 23, 20, 18, 19 వేస్తారు. అది చూసి 19 రీళ్ళు, 20 రీళ్ళు, 23 రీళ్ళు అమ్మాయి అనుకుని ఉండేది. ఎక్కువ ఉండాలి సినిమా, ఎక్కువసేపు ఉండాలి. అవును. అలాంటిది అంటే దానవేశ్వర కన్నా ఇలాంటివన్నీ 3 గంటలు కృష్ణ పాండవి ఇలాంటి సినిమాలే. అలా మా కృష్ణ గారి సినిమాలు కూడా 18 రీళ్ళు తక్కువ ఏది ఉండేది కదా. ఏమి ఉండేవి. ఇప్పుడు అన్నీ 1.5, 2 గంటల సినిమాలే కదా ఇప్పుడు వస్తున్నాయి. అవును. అలాగా మరి ఇంగ్లీష్ సినిమాలు ఇంకా తక్కువ. అవును, అది 1.5 hours మ్యాక్సిమం. సెన్సార్లు కటింగ్ పోను, అయిన సీన్లు ఉంటాయి కదా, అవన్నీ కటింగ్లు పోను. ఆ సినిమా ఎంత ఉండేది. మరి అది కవర్ చేసుకోవడానికి ఏం చేసేవారంటే వాళ్ళు ఈ సినిమా స్టార్టింగ్లోను ఇంటర్వెల్లో కూడా ఓ 10-15 సినిమాల తాలూకు 3 నిమిషాలు 4 నిమిషాలు ట్రైలర్లు ఇప్పటికీ వేస్తున్నారు కొన్ని సినిమాలకు సంబంధించి. ఇప్పుడు తగ్గిపోయిందండి. అప్పుడు మాకు ఇంగ్లీష్ సినిమాలు అంటే బ్రహ్మణ మెకన్నాస్ గోల్డ్, బెర్న్హార్లా అప్పటికే రిలీజ్లు అయ్యి. ఓహో. ది డీప్ అని, ది లెగసీ అని రకరకాల సినిమాలు, క్లోజ్ ఎన్కౌంటర్స్, ఇండియానా జోన్స్ సిరీస్, అసలు ఎన్ని సినిమాలు అండి బ్రహ్మాండం. ఈయన జాకీ చాన్ సిరీస్లు, పోలీస్ స్టోరీలు, ఇలాంటి ఎన్ని సినిమాలు, బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి. ఫేస్ ఆఫ్ 97 వచ్చే వరకు. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది మీకు అంతా. యూట్యూబ్లు తర్వాత ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ టీవీలో చూసేస్తున్నారు. అయింది స్టార్ మూవీస్లో గట్రా చూస్తారు ఛానల్లో. అయితే ఆ రేంజ్లో మనవాడు ఎప్పుడు తీస్తారో ఆ ఫ్రేమింగ్ కానీ, కలర్ సెట్టింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే మనకి ఎలా ఉంటుంది, ఆ సౌండ్ సిస్టమ్ అని అనిపించింది నాకు. అది మన వాళ్ళు తీసేస్తున్నారు బ్రహ్మాండంగా. బాహుబలి దగ్గర నుంచి మొదలైంది ఆ ట్రెండ్. సలార్ కానీ, కల్కి కానీ, పాన్ ఇండియా మూవీ బ్రహ్మాండం తీస్తున్నారు. బాహుబలి. కాబట్టి మనకు గర్వం ఏంటంటే ఆ సినిమా బాగున్నా బాగోపోయినా, తెలుగు వాళ్ళు తీశారు. బాగున్నా నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోపోయినా అది కాదు అక్కడ, నచ్చకపోయినా. కొంతమంది రకరకాల లోకో భిన్న రుచి, రకరకాల అభిరుచులు ఉంటాయి. మీకు నచ్చవచ్చు నచ్చవచ్చు. కానీ మన తెలుగువాడు ఈ ప్రయత్నం అంటే ఎవడికో డబ్బులు వస్తే ఈ ఏడుపు ఉండకూడదు. ఇది మాస్ జెల్సీ అంటారు. ఎవడో తెల్లచొక్క వేసుకున్నాడని ఏడవటం, నువ్వు వేసుకో, నీ కుదరకపోతే భలే వేసుకున్నాడు మా వాడు అనుకో, ఇలా ఉండాలి. అంతేగాని ఆరోగ్యం పాడవద్దు. ఒకడిని చూసి ఈర్చిపడినా, అసూయపడినా, ఒకడిని చూసి కడుపు మండి ఏడ్చినా మన ఆరోగ్యం పాడవద్ది. నాగశ్విన్ మన తెలుగుడు బ్రహ్మాండంగా తీసాడంట. నువ్వు చూడకపోయినా కానీ బాగుందని చెప్పి నష్టమే ఉంది. బాగాలేదు అంటున్నారండి అంటే ఏమొచ్చే నీకేమవుతుంది. బట్ అది చూసినండి ఒకసారి పిక్చర్ బాగుంది. చూస్తాను. నాకు సమయం కూడా కుదరలేదు. వెళ్ళాలనుకున్నాను, నాకు కుదరలేదు. వెళ్ళాలి. ఎందుకంటే రాజకీయాల నుంచి కొంచెం నేను ఆ పెద్ద స్క్రీన్ మీద చూద్దామని ఉంది నాకు. చూడాలి. కొంచెం మనకు అంత ఖాళీ లేని పని ఏం లేదు కానీ అంత దూరం ఏం వెళ్తే బద్ధకం. చూడాలని ఉంటుంది కానీ ఆ పెద్ద స్క్రీన్ ప్రసాద్లో పెద్ద స్క్రీన్ మీద చూడాలి. కొంచెం ఫ్రెష్నెస్ కోసం, మైండ్ ఫ్రెష్నెస్. కొంచెం గతంలో సినిమాలు పిచ్చోండి. నా సినిమాలు పిచ్చోండి. అలాంటిది ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గిపోయింది చూడటం. మా పిచ్చిలో సినిమాలు. మా కృష్ణ గారి సినిమా అయితే మార్నింగ్ షో చూసి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళిపోయి రిలీజ్ నాడు తలపోటు వచ్చేది. సరే హిట్ సినిమాలు ఎలాగో బాగుంటాయి,
ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కదా, అవును, అది కూడా మా కృష్ణ గారు మమ్మల్ని నిరాశపరిచి కూడా కాదు, సంవత్సరానికి 10-15 సినిమాలు వచ్చేసి ఈజీగా వచ్చేవి. ఈ సినిమా పోయినా కానీ మా బాధ ఉండేది కాదు, మళ్ళీ ఇంకో మా పుంజం కొట్టి వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు. మ్మ్. వెంటనే ఈ సినిమా పోయింది అనుకోండి, ఇప్పుడు ఈ పెద్ద హీరోల సినిమా అటర్లాప్ అయిపోయింది అనుకో, వాళ్ళు ఏడ్చేస్తారు, మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది సినిమా వచ్చినోడికి. కరెక్ట్. మాకు అలా కాదు, ఈ నెల పోయింది అనుకో ఇంకోటి వచ్చేది, అదే నెలలో వచ్చేసి ఇంకోటి వచ్చేది, లేదా వచ్చి నెలలో వచ్చేసి. అవును, ఆ సినిమాల పరంపర వేరు, అప్పుడు వచ్చే పద్ధతి వేరు. మాకు సినిమాల బడ్జెట్ 300 ఖర్చు అయిపోయింది ఒకటి. రైట్. ₹2 బాల్కనీ టికెట్ ₹2.30 ఉండేది మాకు రాజమండ్రిలో. అయ్యే హైయెస్ట్ మ్యాక్సిమం ఓవర్సీ థియేటర్ ఉండేది, అందులో ₹3. సరే, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనల్గా సినీ పరిశ్రమ కూడా చాలా ఇబ్బంది పడిందని అంటున్నారు గత ప్రభుత్వ హయాంలో. ఎప్పుడు ఇచ్చేటండి ఇప్పుడు వీళ్ళు, అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. అతను బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కానీ తాను ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, నేను తక్కువ హైట్ ఉన్నాను, నా ఎర్రనవ్వులు అవుతాను అనేటువంటి అర్థంలో చూసుకుంటూ తెచ్చింది కదా. మరి హీరోలు అందంగా ఉంటారు కదా, వాళ్ళు చూసి కుళ్ళు అనమాట. పైగా వాళ్ళ పక్కన హీరోయిన్ ఎలా పట్టేసుకుంటారు, వాళ్ళు మీరు పట్టుకోలేకపోతున్నాను బాధ గట్ట ఉందేమో మరి. ఇలాంటి బాధ ఉంటే ఉండొచ్చు కదా, కుర్రోడే కదా, ఇప్పుడు అంటే 50 ఏళ్ళు వచ్చేసినాయి, కానీ మొన్నటిదాకా కుర్రోడే కదా, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. మరి రాజశేఖర్ కళ్ళజోడు పెట్టుకుంటే, హీరో రాజశేఖర్ గారు కళ్ళజోడు పెట్టుకుని రావద్దు అన్నాడంట. మరి ఇలాంటివి మరి కుళ్ళిపోతారం కాబట్టి ఏంటి, అవునా కదా. ఎస్. సినిమా ఫీల్డ్లో కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు, పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు. ఆలీ గారు కూడా అప్పుడప్పుడు, ఆలీ గారు బాగానే మాట్లాడి, కానీ అప్పుడప్పుడు మాట జారేడు అతను. అవును, అందుకునే కుక్క తోక పట్టిన గోదావరి ఎదకూడదు, మబ్బుల్లో నీళ్లు చూసి మబ్బులు చూసి నీళ్లు ఒలబోసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి అవివేకి, మూర్ఖుడిని, విద్య లేని వాడిని చూసుకుని మీరు ఓవర్ యాక్షన్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే మీరు నష్టపోతారు, మీకున్న పరువు ప్రతిష్టలో మీకున్న పేరు పోద్ది. కష్టపడి వచ్చారు అందరి పైకి, ఆలీ గారైనా, పోసాని కృష్ణమురళి అయినా, లేదా ఇంకోడైనా రఘుబాబు అనవసరంగా భలే ఉందన్నాడు. రఘుబాబు మీద నాకు చాలా అభిమానం, బాగా యాక్ట్ చేస్తాడని. అతని మీద నాకు చిచ్చి, రఘుబాబు ఇతను మెచ్చుకున్నాడేంటి. నాకు జగన్ కావాలి రావాలన్న వాడు అందరూ దయ్యాలకు పడతారు నాకు. ఎందుకంటే జగన్ అనేటువంటి వాడు అలాంటి వాడు నాకు తెలుసు కాబట్టి, చిచ్చి ఇలాంటి వాడు ఉండకూడదు, రాజ్యాధికారం అప్పచెప్పకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు అనుకుంటాను. అతను ఉండాలని కోరుకున్న వాడిని కూడా మనకు అదే రకంగా కనపడతారు. ఏంటండి, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు ఉన్నారు కదా, చాలా మంచి యాక్టర్ అతను, చాలా బాగా యాక్ట్ చేస్తాను, నాకు ఇష్టం. అలాంటి జగన్మోహన్ రెడ్డి భలే చేసాడు అనగానే నీకు బాగా చేసాడా అనిపించింది నాకు. ఆ అమ్మాయి శ్యామల అని ఒక యాంకర్, ఆవిడకి ఏంటంటే పని, ఆవిడ ఏదో చేసుకుంటుంది పని. రాజకీయాలకి అందరూ కావాలి, అందరి వాడిగా ఉండాలి వాళ్ళు. కరెక్ట్. పోనీ ఆ పార్టీకి స్వేచ్ఛగా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. ముసలి నక్క తోడేలి కథలు చెప్పడం ఏంటి అంటే, ఈపి గోకమంటే ఈపే గోకాల, ఇంకో చోట ఎట్టుకుని వాసన చూసుకుంటే ఇలాగే ఉంటుంది. వద్దులేండి సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అడిస్మల్ గారు. థ్యాంక్ యూ.